విగ్గు విషయంలో అసలు మొదట్లోనే విగ్గు లేకుండా చేయను అని నాగేశ్వర గారు అన్నారు. నాకు విగ్గు అలవాటు అయిపోయింది కదా, జనం చూస్తారా అని. క్రాంతి గారు అస్సలు ఒప్పుకోలేదు. క్లియర్గా చెప్పేశారు నాగేశ్వర గారు, మీరు ఇలా ఉంటేనే నా సీతారామయ్య అన్నారు. సరే డైరెక్ట్ నువ్వు అంతగా కాన్ఫిడెంట్ అయితే అలాగే చెయ్యి, విగ్గు లేకుండా చేస్తాను అన్నారు. అలాగే చేశారు నాగేశ్వర గారు. నాకు అక్కినేని వెంకట గారు కూడా చెప్పారు యాక్చువల్గా ఆ విషయం. అవును, ఇంట్లో కూడా డిస్కషన్ చూస్తే చేయండి నాన్న బాగుంటుందని చెప్పారంట ఆయన. అవును. సో అందరూ ఎంకరేజ్ చేశారు, ఆయన చేశారు. అంటే అంతకుముందు ఏంటంటే ఎక్కువ సినిమాలు ఆయన బిగ్గు పెట్టుకోవడం అలవాటు అయిపోయి లేకుండా ఉంటే ఎలా ఉంటుంది. తర్వాత చాలా సినిమాల్లో చేశారు అనుకోండి. ఫస్ట్ అది ఆయన క్రాంతి గారు ఎంతో శ్రమపడి రాసుకున్నారు ఆ స్క్రిప్ట్. అందుకని ఫస్ట్ ఆ సినిమాస్లో వేటూరు సుందరమూర్తి గారితో తీద్దాం అనుకున్నారు ఆ క్యారెక్టర్కి. కాదు లేని మళ్ళీ దొరసవరాజు గారు కన్విన్స్ చేసి నాగేశ్వర గారు అయితే బాగుంటుందని కన్విన్స్ చేశారు క్రాంతిని. సో అలాగా ఈ డైరెక్టర్లు ఏంటంటే ఏదో కొత్తదనం కోసం ట్రై చేసే మంచి డైరెక్టర్స్. క్రాంతి గారు కానీ, బాలచంద్ర గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, బాపు గారు కానీ. సో అందుకని ఆ జనరేషన్లో మంచి మంచి సినిమాలు వచ్చాయి.